అన్న చాలా ఇష్టం. అందుకని నాకు ఫోటోగ్రాఫర్తో చక్కటి సంబంధాలు ఉండేవి. ఫోటోలని ఫోటోగ్రాఫర్ని ప్రేమించేవాడిని. కానీ నేను బాగా ప్రేమించిన ఫోటోగ్రాఫర్ ఇద్దరు. ఒకరు భూషణ్ గారు, రెండో వ్యక్తి మారుతి. ఆయన విజయవాడలో ఉంటారు. ఉదయం మారుతిగా ఉదయం పత్రికలో పనిచేసేవాడు. భూషణ్ గారితో నాకు చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంతంత దగ్గర కాలేకపోయినానేమో అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన చేత అరే ఒరే అనిపించుకున్న వాళ్ళే. నేనేం పాపం చేశాను కానీ నన్ను ఎప్పుడన్నా అరే అనలేదు. అందుకు చాలా బాధగా ఉంది. కానీ నన్ను ఎప్పుడు ఏమని కూడా అనలేదు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలాసార్లు నన్ను స్టూడెంట్ ఆయన ఇంటికి పిలిచారు బాగా మాట్లాడటానికి. కొన్నిసార్లు వెళ్ళగలిగాను. ఈ ఒత్తిడి వల్ల, ఈ పరుగు వల్ల మనం చాలా పనులు అనుకుని చేయలేకపోతాం. నేను అనుకొని చేయలేకపోయిన చాలా ముఖ్యమైన పనుల్లో ఒకటి ఏమిటంటే భూషణ్ గారి ఫోటోలను వేస్తూ ఆ ఫోటోలని కథల్ని రాయడం. ఆయన ఒక్కొక్క ఫోటో చూపిస్తుంటే ఆయన మాట్లాడుతుంటే గంట తరబడి ఆ ఫోటో ఏ సందర్భంలో తీశారో, ఆ సన్నివేశం ఏంటి, ఆ వ్యక్తుల తాలూకు మనస్తత్వం ఏంటి అన్నీ ఆయన చెప్తారు. అదంతా నోట్ చేసుకొని ఒక్కొక్క ఫోటో వేసి ప్రచురించి దాని కథ కూడా రాయాలని నాకు కోరిక. అది ఎంతవరకు తెలియదు. అట్లాగే ఒక పెద్ద గ్యాలరీ పెట్టాలని భూషణ్ గారి స్వప్నం, నాది కూడా. అది సాకారం కాలేదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఇప్పుడు చాలామంది పెద్దలు సమాజంలో ఎంతో గౌరవం పొందిన వాళ్ళు సంఘాన్ని కనుక మనం నియమించుకోగలిగితే, ఏర్పాటు చేసుకోగలిగితే, ఒక టైం ఫ్రేమ్లో మనం పనిచేయగలిగితే తప్పనిసరిగా వచ్చే సంవత్సరం ఈ పాటికి ఒక భూషణ్ గ్యాలరీని ఏర్పాటు చేసి అందులో ఆయన నచ్చినట్టు, ఆయన సహకారంతో, ఆయన ఆదేశాల మేరకు మనం ఒక గొప్ప కళాఖండాన్ని అక్కడ నిర్మించుకోవచ్చని నేను అనుకుంటున్నా. దానికి మీ అందరూ సహకరిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇంకోటి, నేను స్వయంగా ఇంతవరకు చేయలేని పని. నేను ఆంధ్రజ్యోతిలో ఉండగా రెగ్యులర్గా పెట్టి అన్ని ఫోటోలు చూశాను. పెద్ద పెద్ద ఫోటోలు, శ్రీదేవి చిన్నప్పటి ఫోటో, ఇప్పటి ఫోటో, అట్లాగే నాగయ్య చిన్నప్పటి ఫోటో, పొయ్య ముందు ఫోటో, అట్లాగే సావిత్రి ఫోటోలు, ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి. నెహ్రూవి, శ్రీశ్రీవి చాలా ఉన్నాయి. ఆ ఫోటోల్ని అద్భుతంగా వాడుకోవచ్చు. ఆ అవకాశం నాకు ఇంతవరకు రాలేదు. ఎందుకంటే ఆయన చాలాసార్లు చెప్పారు, ఇవన్నీ తీసుకోండి, ఇవన్నీ మీరు తీసుకోండి, మీ సంస్థకి తీసుకోండి, ఆంధ్రజ్యోతికి కానీ లేకపోతే ఎన్ఎంటీకి కానీ. కానీ నాకేంటంటే వాటికి వెలగట్టడం నా వల్ల కాదు. ఆయనతో నేను చర్చించలేను దీని వెళ్ళంతా. ఆ వెళ్ళని ఏ సంస్థ కూడా భరిస్తుందని కూడా నేను అనుకోవాలి. వాళ్ళకున్న ప్రయారిటీస్లో ఒక ఈ ఫొటోస్ అన్ని మనం తీసుకొని దీనికి ఇంత ఇద్దామంటే ఏమైనా కూడా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పేగా నాకు ఎక్కువ ఉంటుంది, నాకు అంత గౌరవం ఉంది ఆ ఫోటోలు అంటే. అందుకని ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఒక HMTVతో పాటు మా సంస్థ ఒక ఇంగ్లీష్ పత్రిక వస్తుంది, హన్స్ ఇండియా అని. దాంట్లో భూషణ్స్ గ్యాలరీని పెట్టి ప్రతి ఆదివారం ఒక పెద్ద శీర్షిక నిర్వహించాలని, దాంట్లో ఆయన దగ్గర ఉన్న అరుదైన ఫోటోని అక్కడ వాళ్ళు ప్రచురించి దాంతోపాటు నేను ఇందాక చెప్పిన వాటి నేపథ్యాన్ని ప్రతి ఫోటోలకు ఒక కావ్యం ఉంది, వాటి దాన్ని సంగ్రహంగా రాసి పాఠకులకు అందించాలని కోరిక నాకుంది. ఈ 2 కార్యక్రమాలు నేను చేయగలుగుతాను అనుకుంటున్నాను. కానీ ఇది మాత్రమే స్వయంగా వెంటనే చేయగలను, వచ్చే వారంతో చేయగలను. హన్స్ ఇండియాలో ఈ ఫోటో గ్యాలరీ ప్రారంభించడం, భూషణ్ గారి ఇన్వెంట్. నేను భూషణ్ గారితో మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడదాం అనుకుంటున్నాను, ఈలోపు నేను మాట్లాడుతుంది. కానీ ఈ ఫోటో గ్యాలరీ మనకు చాలా పెద్ద కార్యక్రమం అవుతుంది, పెద్ద ప్రాజెక్ట్ అవుతున్నది. దానికి చాలామంది సహకారం కావాలి. ఇక్కడే కాదు, ఆయన అభిమానులు చాలామంది అమెరికాలో కూడా ఉన్నారు. ఇప్పుడే లక్ష్మి గారు అమెరికా నుంచి వచ్చారు. ఆవిడ దగ్గర చాలా ఎంటర్ప్రైజింగ్ లేడీ. అట్లాగే వాసు అనే మన బ్రదర్ ఉన్నారు, ఆయన అరబ్ దేశాల్లో పనిచేస్తుంటారు. చాలామంది మిత్రులు ఉన్నారు, అంటే అభిమానులు చాలామంది ఉన్నారు. అందరూ కూడా మనం విజ్ఞప్తి చేస్తే వాళ్ళందరూ సహకరిస్తారు. ఒక పెద్ద గ్యాలరీని మనం
అభిమాన దేవతనే తప్పకుండా నాకు ఉంది. దాన్ని మనం వచ్చే సంవత్సరం ఈ పాటికి దాన్ని జ్ఞానపథం ప్రారంభించేసి అనుకుంటున్నా. ఇది నాకు అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి, భీమ్ గారికి, రవి గారికి ధన్యవాదాలు చెప్తూ, భూషణ్ గారు ఇంకా చాలా సంవత్సరాలు మనతో కలిసి పనిచేయాలని, మనకి మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.